ఓం నమో నారాయణాయ. ప్రస్తుతం మనకి బంగ్లాదేశ్లో మన హిందువుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయము, అత్యాచారం, అక్రమాలు, వీటి పట్ల మన స్పందన ఏమిటి? అంతేకాదు ఇవాళ మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, మన హిందువులకి మనం ఏ రకంగా మన ప్రార్థనల ద్వారానా లేదా మన అనుష్ఠాన బలం ద్వారానా ఏదో ఒకటి ఇక్కడి నుండి ఉపశమనం కలిగించడం ఒకటి మన సంతృప్తి కోసం. రెండవది, మనం ఇక్కడుండి కూడా ఏం చెయ్యగలము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇవ్వాల్సిన జాగ్రత్త ఏమిటి, సందేశం ఏమిటి? బంగ్లాదేశ్ నుండి అక్కడ ప్రధానమంత్రి గారు రావటం, రెండవది అక్కడ హిందువుల చనిపోయిన తర్వాత కూడా శవాలను కూడా దాడి చేయటం, కొన్ని బలవంతంగా వాళ్ళని దేవాలయాల్ని, వాళ్ళు ఉన్నటువంటి స్వస్థలాలని కూడా ధ్వంసం చేయడం చూశాను. ఎప్పటికి 20 దేవాలయాల్ని కూల్చేశారటండి. కూల్చేశారు. అందున ఎంత పైశాచిక కృత్యము అంటే, అత్యాచారం చేసి చచ్చిపోయిన తర్వాత కూడా అదే కృత్యం చెయ్యడము. ఇక స్త్రీ అని, గర్భిణీ స్త్రీ అని, చిన్నపిల్లని, పెద్ద పిల్లని అసలు ఏమి విచక్షణ లేకుండా ఒంటి మీద బట్టలు విప్పిన బట్టలు కూడా పట్టుకుని తిరగడం. మరి ఏమన్నా అందరికి ఏమన్నా పిచ్చెక్కిందా, లేకపోతే ఏమయ్యింది? దేశ ప్రధానిగా ఉన్నటువంటి ఆ మాతాజీ వారే అక్కడి నుండి రావటం, ఆ మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మీరు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పటం, వారు భారతదేశంలో వచ్చి తలదాచుకోవటం, అంటే ఒక ప్రధానమంత్రికి కూడా అక్కడ సెక్యూరిటీ లేదు అంటే సామాన్యమైనటువంటి జనులకు ఏ విధంగా సెక్యూరిటీ వస్తుంది అనేది ఇది దేశానికి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యగా తయారైంది. దేశంలో ఉన్నటువంటి మెజారిటీ, ఆ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ జాతి ఏదైతే ఉందో అదంతా కూడా మహమ్మదీయులు అన్నటువంటిది మనకి తెలుస్తుంది బంగ్లాదేశ్. మరి అక్కడ హిందువుల మీద దాడి జరగాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కొద్దిగా అంతర్జాతీయ వ్యవస్థ, అంతర్జాతీయ సమస్యగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తిగా ఎదగడం, భారతదేశం మనం సాధారణంగా ఆధ్యాత్మిక విధానంలో విశ్వగురువు అనుకుంటున్నాము, అదే విధంగా సామాన్య రంగాల్లో కూడా భారతదేశం విశ్వగురువు అని చెప్పడానికి ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి వ్యవస్థ మరి కొంత అగ్ర రాజ్యాలైనటువంటి వాళ్ళకి ఇది పూర్తిగా మింగుడు పడట్లేదు, కంటకంగా ఉంది, చాలా కంటకంగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 750 కోట్ల జనాభా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ డాలర్తో పోల్చుకోలే తప్ప తమ యొక్క దేశం యొక్క కరెన్సీతో పోల్చుకున్నటువంటి అవకాశం కల్పించడం లేదు. మరి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన తర్వాత అగ్రదేశాల కరెన్సీతే కాదమ్మా, మీరు అన్ని దేశాలతో కొన్ని దేశాల పైకి కరెన్సీ ఉపయోగంలో రావాలన్నటువంటి ఒక ప్రతిపాదన చేయటం ఈరోజు భారతదేశం, మరికొన్ని దేశాల కరెన్సీ కూడా దాన్ని చలామణి అయినటువంటి స్థితి ఈ అగ్రదేశాలకు చాలా కష్టం అనిపిస్తుంది, దెబ్బతింటుంది. దాని కారణం ఈ విధంగా భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలన్నటువంటి ఒక సంకుచిత భావాలతో భారతదేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి పాకిస్తాన్, చైనా దేశాలతో వాళ్ళు చేయి కలిపి ఇప్పుడు నడుస్తుంది. రెండవది, మరి భారతదేశంలో ఉన్నటువంటి వారే ఒకప్పుడే బంగ్లాదేశ్ కూడా అఖండ భారతావనంలో మన దేశంలో ఉన్నది, అది ప్రత్యేకం ఏం దేం కాదు. ఆనాడు అఖండ భారతావనం నుండి బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏ విధంగా విడిపోయాయి, ఆ విడిపోయేటప్పుడు అఖండ భారతంలో హిందువులైతే హిందువులుగానే ఉన్నారు, కానీ దేశాల పేర్లు మారాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ హిందువులు ఉన్నా హిందువులకి కాస్త ఇబ్బంది కలిగినట్టు చేస్తే, వారిని హత్యలు చేస్తే, వారిని రకరకాలైనటువంటి చర్యలు చేస్తే ఇది భారతదేశానికి ఒక సంకేతంగా వెళ్తుందని చెప్పి కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. మరి దానికి ఏంటంటే, మరి భారతదేశంలో ఉన్నటువంటి మన సాధువులు కూడా కోట్లాది మంది ఉన్నారు, ఆధ్యాత్మిక వేత్తలు ఉన్నారు, దానికి తగ్గట్టు ప్రసార మార్గాలు ఉన్నారు. ఈ ప్రసార మార్గాల్లో, ప్రసార మాధ్యమాల్లో కూడా మనం ఏవైతే అనుకుంటున్నామో యావత్ ప్రపంచంలో హిందువులందరూ వారు క్షేమంగా ఉండాలంటే ఏ విధమైనటువంటి
ప్రతిపాదన చేయాలనేది కూడా మనం ఒకసారి నిర్ణయించి ఎవరికి వారు చెప్పవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. మరి దీనికోసం కూడా దేశ నాయకుడైనటువంటి మోడీ గారికి కూడా సాధు సంఘాల నుండి వినతి పత్రాలు వెళ్ళాలని నా పదవి ఆలోచన. సంతోషం స్వామి.